హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి మార్నింగ్ నేను చేస్తున్న వంటలు అనమాట. పొద్దున స్కూల్ టైంలో అక్కడేమో గారెలు వేస్తున్నాను విరాట్కి నరసింహకి. ఇక్కడ వచ్చేసి దొండకాయ కూర చేశాను అనమాట. కొద్దిగా టమాటా ఉల్లిపాయ వేసి దొండకాయ కర్రీ చేశాను. ఇంకా పక్కన వచ్చేసి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చేశాను. మామూలుగా నేను ఎక్కువ వరకు గారెలో చికెన్ మటన్ చేస్తా కానీ ఇవాళ అయితే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చేశాను. దాంట్లో కూడా గారెలు బాగుంటాయి. ఇంకా మార్నింగ్ నుంచి నాకు వ్లాగ్ తీయడానికి సరిపోలేదు ఆఫీస్ వర్క్తో. ఇప్పుడు ఈవినింగ్ అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే బాలా వాళ్ళ బాబు దుర్గది కాన్సర్ట్ ఉందన్నమాట స్కూల్లో, హై స్కూల్లో. అక్కడికి వెళ్తున్నాము, నేను విరాట్. బాలా కూడా వస్తుంది అక్కడికి. సో నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 5 అయిపోయింది. చాలా టైం ఇంకా ఇట్లా ఉండే. ఇంకా రాగానే గబగబా అంట్లు కడిగేసుకొని కొద్దిగా పాలు ఉంటే పాలు తోడేసేసి ఇంకా ఇప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేయడానికి కరెక్ట్ 10 minutesలో ఫట్ స్నానం చేసుకొని వచ్చాను. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నాను, ఆల్రెడీ లేట్ అయింది. కాన్సర్ట్ ఎలా జరుగుతుంది ఏంటి వీలైతే మీకు అంత వీడియో తీసి చూపెడతాను. చలో లెట్స్ మీట్ ఇన్ కాన్సర్ట్. హలో విరాట్, ఎక్కడికి వెళ్తున్నావు విరాట్? నోవేర్ ఎందుకు వెళ్తున్నావు? దుర్గన్న కాన్సర్ట్. ఆల్రెడీ లేట్ అయ్యామంటే హై స్కూల్లో పార్కింగ్ కూడా ఆ మూలకి ఎక్కడో దొరికింది. అక్కడి నుంచి విరాట్ వేసుకొని నడిచి వచ్చే లోపల ఆడిటోరియం దగ్గరికి రైట్ ఆన్ టైం వచ్చామన్నమాట. మేము వచ్చి అలా సీట్లో కూర్చున్నామో లేదో పిల్లలు వస్తూ ఉన్నారు. అప్పటికి ఇంకొక 2 minutes లేట్ అయినా పిల్లలు వచ్చేసి కూర్చునే వాళ్ళు. కొద్దిగా ఏదో మిస్ అయింది అనిపించేది. బట్ ఇక పైగా వర్షం పడుతుంది. ఇవాళ డే మొత్తం ఫాగీ ఉంది. అసలు ఆఫీస్కి డ్రైవ్ చేస్తుంటే కూడా ముందు కార్ తప్పితే నాకు ఏం కనిపించలేదు అనమాట, అంతా ఫాగీ ఉంది. ఇది వచ్చేసి ఆడిటోరియం బిల్డింగ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనము. సో ఇది అలా లోపలికి రాగానే మొత్తం అంతా ఇట్లా షీల్డ్స్ అన్నీ పెట్టున్నారనమాట. సో ఇక నేను ఎక్కువ స్కూల్లో లోపల కూడా ఏం చూపెట్టడానికి లేకుండే, ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాము. మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఎంటర్ అయ్యి వచ్చేసామన్నమాట. ఎంటర్ అయితే ఇది మెయిన్ డోర్స్ ఉన్నాయి చూసారా, ఇది ఆడిటోరియంలోకి. చూడండి, ఇది ఆడిటోరియం అనమాట, స్కూల్ ఆడిటోరియం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. స్కూల్లో లోపల ఆడిటోరియంకి వెళ్ళంగానే విరాట్ అయితే అమ్మ మూవీ థియేటర్కి వచ్చామా, అమ్మ మూవీ థియేటరా అని అడుగుతున్నాడు అనమాట. అది అంత పెద్దగా ఉంది, మంచిగా ఉండే హై స్కూల్ ఆడిటోరియం. ఇటు చూడండి, ఇటు సీటింగ్ ఉంది, అటు సీటింగ్ ఉంది. ఇదంతా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక 3 seats కనిపిస్తే అడిగి కూర్చున్నాను. ఓకేనా అని మేము వచ్చి కూర్చునే లోపల పిల్లలు అక్కడ వస్తున్నారు, మీకు కనిపిస్తున్నారు కదా, పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. అదే చెప్పాను కదా, రైట్ ఆన్ టైం వచ్చాము. మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో పిల్లలు వస్తూ ఉన్నారని చెప్పి. ఇంక ఈ లోపల నాకు బాలా ఫోన్ చేసింది అనమాట. అయితే ఇంకా ఫోన్ చేస్తే బాలతో ఓకే నేను లోపల వచ్చి కూర్చున్నాను, నువ్వు కూడా వచ్చేసాయని చెప్పాను అనమాట. సో ఇప్పుడు చూడండి, పిల్లలందరూ వచ్చి అంటే వాళ్ళ డిజైర్డ్ స్పేసెస్లో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సీటింగ్ అరేంజ్ చేసి ఉంటారు కదా, అక్కడ వచ్చి కూర్చుంటారు. అదిగో వెళ్తున్నారు చూసారా, అతనే దుర్గా అనమాట, బాల వాళ్ళ బాబు. సో ఇప్పుడు వెళ్ళి అందరు కూర్చున్నారు. ఇప్పుడే వచ్చాడు కదా. Our next piece is entitled Adagio by the composer Larry Dane. It's a beautiful, beautiful melodic piece, some wonderful harmonies, some great melodic writing. And if I had to tell you one complaint about the piece,
And how strange is it that I'm telling you my complaints of the piece before you've even heard it? But if I had one, it's the title. You see, Adagio it's a tempo marking, but the piece itself is marked more andante, slightly faster. So I think he picked the wrong title. However, the form of the piece is what we call a chaconne. There's this repetition of the same chords over and over again that are really, really cool how he writes melodically over top of them. So if I had written this piece, I would have entitled it Chaconne for Winds. But I didn't write this piece, so enjoy Adagio for Winds by Larry Dane. పిల్లలందరూ చాలా బాగా చేశారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. చాలా బాగా అనిపించింది. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. బాల ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తుంది మమ్మల్ని. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళుండే. ఇదేంటంటే స్కూల్ కాన్సర్ట్స్ కదా. స్కూల్స్ మనకి ఇక్కడ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి కదా. సో డిసెంబర్లో ఒకటి ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఇయర్ ఎండ్ అంటే లైక్ మేలో అట్లా ఒకటి ఉంటుంది అనమాట కాన్సర్ట్. సో ఈ 2 కాన్సర్ట్స్ ఉంటాయి మెయిన్. ఇదేంటంటే జస్ట్ ఇప్పటికి ఫ్యూ మంత్సే కదా వాళ్ళు అంటే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జస్ట్ 3 మంత్సే కదా వాళ్ళు నేర్చుకున్నది. అయినా చాలా బాగా చేశారు. ఓవరాల్ అదే ఇయర్ ఎండ్ దానికి వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. హోల్ సాంగ్స్ ఎగ్జాక్ట్గా రిథమ్స్తో అంతా చాలా అంటే అదొక ఫీల్ గుడ్ అనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా అంతే కదండి. మ్యూజిక్ ఈజ్ లైక్ చాలా సూదింగ్ ఉంటుంది. పిల్లలు కూడా ఈవెన్ చిన్నప్పుడు మ్యూజిక్ పెడితే పడుకుంటారు. ఈవెన్ మనకి ఏ టయర్డ్గా ఉన్న ఏదైనా కొద్దిగా పాటలు విని అట్లా మన మూడ్ చేంజ్ అవుతుంది. అన్నిటికీ మ్యూజిక్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ కదా. సో లైఫ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందంటే ఈ క్లాస్ వాళ్ళది అయిపోయింది అనమాట. దుర్గా క్లాస్ వాళ్ళ కాన్సర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో నేను అక్కడ కనిపిస్తున్నారు కదా గ్లాసెస్ పెట్టుకొని నేను దుర్గాని కాన్సన్ట్రేట్ చేసి తీసాను అనమాట. అదే దుర్గా. ఇప్పుడు అందరు ఏంటంటే ఒక్కొక్కరు లైన్ బై లైన్ వెళ్తున్నారు చూడండి. వెళ్ళి ముందు ఒక్కొక్క రో ఆక్యుపై చేసి ముందు కూర్చున్నారు అనమాట. ద ఫస్ట్ ప్లేస్ మనం అసలు డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకునేది స్కూల్లోనే కదా. ఇది చూస్తే ఎంత చక్కగా అనిపించింది చూడండి. పిల్లలందరూ ఇప్పుడు వెళ్తున్నారు చూడండి. దుర్గా తనే అనమాట. దుర్గా ఎంత చక్కగా ఇట్లా వెళ్ళి లైన్గా వాళ్ళు అలా కూర్చోవడం ఇదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ అదే డిసిప్లైన్ ప్రతిదీ ఇంకా స్కూల్ నుంచే మనకు రూట్స్ పడేవే స్కూల్ నుంచి కదా. ఈ పిల్లలందరూ వచ్చి కూర్చుంటే నెక్స్ట్ పిల్లలకి వాళ్ళు సెటప్ చేస్తున్నారు అనమాట. అయితే పిల్లలందరూ వచ్చి కూర్చుంటే విరాట్ దుర్గన్న దగ్గరికి నేను వెళ్తా అని చెప్పి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్తే మళ్ళీ అందరు బ్లాక్ డ్రెస్ వేసుకునేసరికి మాకే తెలియట్లేదు పెద్దవాళ్ళకి ఎవరు అంటే పర్టికులర్ కిడ్ని గుర్తుపట్టడం కొద్దిగా కష్టంగా ఉంది. ఇంక విరాట్కి కూడా అర్థం కాలేదనుకుంటా వచ్చేసాడు. వచ్చేసి వాళ్ళన్నీ సెటప్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ ప్లే చేసే లోపల టాయ్స్ తీసుకొని ఇంకా జాకెట్ వద్దమ్మా వేడిగా ఉంది అంటే తీసేసాము. ఇంకా టాయ్స్ తీసుకొని చూసారా ఒక బైక్ తీసుకొని అక్కడే కూర్చొని ఆడుకుంటున్నాడు చక్కగా. వాడు మంచిగానే ఎంజాయ్ చేస్తాడు ఇలా మ్యూజిక్స్ ఇలా ఏం జరిగినా కానీ అలా కూర్చొని. ఈవెన్ ఫ్లైట్లో కూడా నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ విండో ఉంటుంది అదే మెయిన్ డోర్ ఉంటుంది కదా. ఆ డోర్ దగ్గర కూర్చొని డోర్ దగ్గర కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది కదా. ఆ స్పేస్ దగ్గర కూర్చొని చక్కగా బొమ్మలు 4 కార్లు పెట్టుకొని మంచిగా ఆడుకుంటాడు అనమాట. ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడా అని లేదు, ప్లేస్ ఏదైనా పర్లేదు. విరాట్ చక్కగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది, పదండి వాళ్ళ మ్యూజిక్ విందాం. ఆడిటోరియం మొత్తం ఒక రౌండ్ వేసి చూపెడుతున్నాను. ఇది వచ్చేసి బాలా, మీకు పరిచయమే అక్కర్లేదు అనుకుంటాను, మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు చూసారు. సో అదే చూపెడుతున్నాను. ఒక్కొక్క బ్యాచ్ 3 to 4 సాంగ్స్ ప్లే చేసినట్టుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సాంగ్ అనమాట.
ఇక్కడ చూడండి మ్యూజిక్ మంచిగా ప్లే అవుతుంటే విరాట్ కూడా ఆట ఆపేసి మరీ లైక్ క్లాప్ కొట్టి మరీ వింటున్నాడు చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తాడు. వాడికి ఫాస్ట్ బీట్స్ ఇవి వచ్చినప్పుడు మనం ఎవ్వరం ఏం చెప్పాల్సిన అవసరం లే. హీ ఎంజాయ్స్ బై హిమ్సెల్ఫ్. ఎక్కడున్నా కానీ మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళు సెట్ అవుతున్నప్పుడు లేదా వాళ్ళు ఏదైనా స్లో బీట్స్ చేసేటప్పుడు వాడు టాయ్స్ తీసుకొని ఆడుకుంటాడు అనమాట. నాకు అది ఓకే అనిపిస్తుంది. అంటే వెన్ హీ వాంట్స్ టు ఎంజాయ్ ఫాస్ట్ బీట్ అది ఉన్నప్పుడు విరాట్ ఈజ్ లైకింగ్ ఫాస్ట్ బీట్. అక్కడ మనకు అర్థమైపోతుంది కదా, ఫాస్ట్ మ్యూజిక్ ఇది వచ్చినప్పుడు విరాట్కి ఇష్టంగా ఉంటుంది. ఆటోమేటిక్గా వాడు అటు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అలా బాగానే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మధ్యలో కావ్య విరాట్ని చూసినట్టుంది. వచ్చి కావ్య విరాట్ని పలకరించింది అనమాట. విరాట్ కావ్యం చూసి వై అక్క ఈ సియర్ అమ్మా అని అడిగాడు. అయితే నేను చెప్పా కావ్యకి ఇక్కడే చదువుకుంటుంది విరాట్ అంటే, ఓకే అమ్మ నువ్వు కూడా ఇక్కడే చదువుకున్నావా అమ్మా అని అడుగుతున్నాడు అనమాట. లేదు నాన్న నేను ఇక్కడ చదువుకోలేదు, నేను ఇండియాలో చదువుకున్నాను అని చెప్తే ఓకే అమ్మా ఐ గాట్ ఇట్ అన్నాడు. నేను నా మాస్టర్స్ ఇక్కడ చేసి ఉండేలే కానీ బట్ స్కూలింగ్ కాదు కదా, ఇది వచ్చేసి స్కూల్ ప్రోగ్రామ్ కదా. సో అట్లా విరాట్ అంటే ఇక పిల్లల క్వశ్చన్స్ వాళ్ళకి ముద్దుగా అడుగుతారు కదా అన్నీ, లైక్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా. సో అన్నీ చక్కగా అడిగి తెలుసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చేసి నైట్ 9:30 వరకే ఉంటాయంట. ఇంకా మేము దుర్గది అయిపోయాక ఇంకొక బ్యాచ్ మొత్తం ప్రోగ్రామ్స్ చూసామన్నమాట. ఇంకా తర్వాత ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇప్పుడు. బాయ్, నైస్ మీటింగ్ యూ. బాయ్. హలో ప్రసాద్, ఎలా జరిగింది దుర్గ కాన్సర్ట్? మీ స్పందన చెప్తారా? ఒక్క సాంగ్ అయినా చూసామా లేదా? బాగా చేస్తారా? హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము బ్యాక్ వచ్చేసాము. అక్కడ పెద్దగా తీయడానికి నాకు కుదరలేదు, చెప్పాను కదా ఆల్రెడీ లేట్ అయ్యామని చెప్పి. సో పరిగెత్తుకుంటూ ఆడిటోరియంలోకి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ కాన్సర్ట్ ఏంటంటే 9:30 వరకు ఉంది. బట్ మేము దుర్గ పెర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకొక 2-3 పెర్ఫార్మెన్సెస్ చూసినట్టున్నాము. ఇంకా చూసేసి బయలుదేరి వచ్చేసాము. అంటే వీక్ డే కూడా కదా, ఇంట్లో కూడా చాలా పని ఉండే. సో అంత పని చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చాను. ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా, మొత్తం అంట్లు ఇవన్నీ అయితే క్లీన్గా కడిగేసుకొని అన్ని చేసుకొని వెళ్ళాను. ఆఫీస్ నుంచి వచ్చి అంట్లు కడిగేసుకొని ఇంకా అట్లాగే పాలు తోడేసేసి ఇవి చేసి అయితే వెళ్ళాను. కానీ ఇక్కడ చూడండి విరాట్ ఆడేసి మొత్తం పడేసి పొద్దున స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, మొత్తం ఎక్కడ అక్కడ చెత్త ఇల్లంతా. ఇప్పుడు ఇవన్నీ టాయ్స్ అన్ని క్లీన్ చేసి ఈ విరాట్ దాని టాయ్స్ క్లీన్ చేద్దాం. విరాట్ తోనే టాయ్స్ క్లీన్ చేపిస్తాను. ఆల్మోస్ట్ టాయ్స్ అన్ని క్లీన్ చేశాక ఇల్లు ఉడ్చుకొని ఇల్లు తుడిచేసుకుంటే ఇక మన పని ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే టాయ్స్ సర్దేదాకా అయితే ఉంటాను, లేకపోతే విరాట్కి చాలా బద్ధకం చేయడు తొందరగా. సో టాయ్స్ సర్దేసుకున్న తర్వాత ఈ డ్రెస్ మార్చుకుని వచ్చి ఇల్లు చేసి అవి ఇల్లు క్లీన్ చేస్తాం అనమాట. ఇల్లు చాలా చెత్తగా ఉంది, ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ అయిపోవాలి. చాలా అలాగే ఇవాళ చెప్పడం మర్చిపోయాను, బట్టలు 3 లోడ్స్ వేసి అవన్నీ కూడా మడతేసి పెట్టాను. అసలు ఫుల్ పని ఉండే. ఇంక ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతాం ఫస్ట్ ఇవి అయిపోతే. చలో మేము ఎలా టాయ్స్ సర్దుతామో చూడండి. నువ్వు ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తావా కన్నయ్య? ఇంకొకటి తీస్తే ఇవాళ అవుతుందా ఇది? కొంత ఫాస్ట్ గా సారీ ఎక్కడ పెడతాం? ఎక్కడ పెట్టాలి? టాయ్స్ ఎక్కువైపోయి ప్లేస్ కూడా లేదు, డొనేషన్ కి ఇచ్చేయాలి. ఇంకా I can even open this. I can open all of these. విరాట్ సర్దమంటే ఆడుతున్నావా తల్లి? I'm not fixing those. So it will be not long. ఫైనల్గా మా బుడ్డోడు టాయ్స్ అన్ని క్లీన్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పి సోఫా ఎక్కి కూర్చుంటున్నాడు. మా డే అంతా ఇవాళ ఇలా అయ్యింది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. Please do like, share and subscribe to our videos. Bye. Thank you all.